జై శ్రీరామ్ అండి. ఒక మగవాడు అతను తల్లిని కొట్టాడు. ఓకేనా? మరి భార్యని ఎందుకు కొడతారండి? అంటే కోపం వచ్చినప్పుడు, చేసినప్పుడు ఏమన్నా అంటే నేను ఒకళ్ళ దగ్గర చూసానండి. ఒక డైరెక్టర్ ఉన్నారు ఆయన సినిమాలలో ఆడవాళ్ళని కొడతారంట. నేను దేవుని దయ వల్ల చూడలేదు ఆ సినిమాలు ఏవి కూడా ఆయన చేసినవి. కానీ చాలా ఫేమస్ ఆయన. ఒక క్రేజ్ ఉంది ఆయన పట్ల. అయితే కొడతారంట. అది మరి మగవాళ్ళు ఎక్కడ చూయించుకుంటారు ఫ్రస్ట్రేషన్ అని అంటున్నారు కామెంట్స్లో. ఓకేనా? అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రేమ అంటున్నారు. ఇష్టం వచ్చినట్టు కొట్టి అది ప్రేమ ఎట్లా అవుతుందండి? ప్రేమ అంటే ఏంటి? మంచిగా చూసుకోవడం కదా. ఇప్పుడు భార్యకు ప్రేమ అంటే భర్త మీద ఏంటి? అవస్థపడి బయట లోకంలో తిరిగి చేసి ఇంటికి వచ్చిన భర్తకి హ్యాపీగా ఏదైనా ఇష్టం ఉన్నది వండి పెట్టడం కదా. ఆయన సంతోషంగా తింటే మంచిగా ఉండడం. చాతన అవ్వనప్పుడు కాస్త కాళ్ళు ఒత్తడం తప్పేముందండి? భార్య కాళ్ళు ఒత్తడంలో తప్పేం లేదు. చేతులు ఒత్తడంలో, కాళ్ళు ఒత్తడంలో తప్పే లేదు. ఓకే. ఇప్పుడు పెళ్ళంటే ఏంటి? ఒకరినొకరు చూసుకోవడం కదా వచ్చింది. ఈమెకి కావాల్సిన సదుపాయాలు ఆయన చేస్తాడు, ఆయనకి సదుపాయాలు ఈమె చేస్తుంది. ఈమె పనామె ఏం కాదు. దానికోసమే పెళ్లి చేసుకొని వచ్చింది. ఆయనకి సేవ చేయడానికే వచ్చింది. ఆయన ఆమెని నెత్తిన పెట్టుకొని ప్రేమగా చూడడానికే పెళ్లి చేసుకొని తీసుకొచ్చిండు. అంతే కదా. ఇద్దరు ఒకరినొకరు అతని రాజులాగా ఈమె చూడాలి, ఈమెని రాణిలాగా ఆయన చూడాలి కదా. ఈ ఫిజికల్ అబ్యూస్ అనేది ఇంత కామన్ ఎందుకు అయింది? తల్లిని కొట్టాడు కానీ భార్యని ఇష్టం వచ్చినట్టు చేతులు చేసుకుంటాడు. ఏమన్నంటే ప్రేమ. మనసు మొత్తం విరిగిపోయాక, ముసలోళ్ళు అయినాక, 80 సంవత్సరాలు వచ్చినాక, అప్పుడు ఆ మగవాడికి ఏ దిక్కు లేకుండా ఉన్నప్పుడు, అప్పుడు నువ్వంటే నాకు ప్రేమ అంటే ఏం చేస్తుందండి భార్య? అప్పటికే మానసికంగా చచ్చిపోయి ఉంటుంది కదా. ఆ తిట్లు, ఆ గొడవలు, ఆ కొట్టించుకోవడాలు వాటన్నిటికీ ఎప్పుడో చనిపోయి ఉంటుంది కదా. ఎందుకు మళ్ళీ భారీ డైలాగ్స్ ఏంటి? ఇదేంటి ఎన్ని కామెంట్స్, ఎన్ని రీల్స్ ఉందో చూశాను నేనైతే. ఒక భార్య చనిపోయినాక భర్త బ్రతకలేడు అని అంత క్లియర్ కట్గా మీకు తెలిసినప్పుడు ఎందుకయ్యా ఇద్దరు మంచిగా వయసులో ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రేమగా చూసుకోరు? ఫ్యామిలీస్ని, తల్లిదండ్రుల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళమని కాదు నా అభిప్రాయము. భార్యను చూసుకోవాలంటే కాదు, అది కాదు నా అభిప్రాయం. భార్య మాటకు విలువ ఇవ్వండి. హ్యాపీగా హాలిడేస్ వచ్చినప్పుడు మంచిగా భార్యతో గడపండి. భార్య ఏదైనా బాధ చెప్పుకోండి. చూడండి ఆమె తరఫు నుంచి మాట్లాడడం. ఫస్ట్ వినండి. మీ అమ్మని ఏదో అంటున్నాము, నాన్ననేమో అంటున్నాము, చుట్టాలనేమో అంటున్నాము అని కాదు. ఒక్కసారి చూడండి ఆమె తరఫు నుంచి నిజమా? ఒక్కసారి డౌట్, బెనిఫిట్ ఆఫ్ డౌట్. అయినా ఆమె వినకపోతే ఇంకా ఇదేంటి విడదీయనికనే వచ్చింది అంటే ఇంకా అది అదృష్టం అంతే. అంటే తప్పు, అది ఆమెదే తప్పు. విడదీయనీకనే వచ్చింది అంటే డెఫినెట్గా ఆమెదే తప్పు. కానీ బాధ చెప్పుకుంటుందేమో ఒకవేళ, ఎందుకంటే అందరిని వదిలేసి వచ్చింది, ఈ చోట ఇంకెవ్వరూ లేరు, మీరే ఆమెకు సర్వస్వం కాబట్టి, మీరు తప్ప వేరే దిక్కు లేదు కాబట్టి ఇక్కడ చెప్పుకుంటుందేమో అన్న దాంతో ఆలోచించండి. మీకు దేవుడిచ్చిన గొప్ప ఆస్తి అండి భార్య. అలాగే భార్యకి గొప్ప ఆస్తి భర్త. అందుకే వాళ్ళిద్దరి మధ్య పిల్లలకు కూడా చోటు లేదు అంటే ఎంత గొప్ప రిలేషన్ అది. ఎందుకు ఫిజికల్ అబ్యూస్ అనేది అసలు వాళ్ళిద్దరి మధ్య?